హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోదావరి జిల్లా స్పెషల్ వంకాయ ముద్దకూర. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రొట్టెల్లో కానీ అలాగే రైస్లో కానీ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు మీకు మంచి మంచి రెసిపీలు పరిచయం చేస్తాను. చూద్దామా ఈ కూర ఎలా చేయాలో. ఈ కూర చేయడానికి లేతగా ఉన్నటువంటి వంకాయలు తీసుకోండి. లేత వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. నేను ఇవాళ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ కూరకి. ఇలా తాజాగా ఉన్నటువంటి వంకాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి ఒక గిన్నెలో నీళ్లు పోసేసి కాస్త సాల్ట్ వేయండి. ఎందుకంటే ముక్కలు తరిగే లోపల కనరెక్కకుండా, కూర చేదెక్కకుండా ఉండడానికి మనం కట్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసేస్తే కనరెక్కదు వంకాయ ముక్కలు. ఈ విధంగా ముక్కలన్నీ కోలగా అంటే పొడుగ్గా సన్నగా తరిగేసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఈ ముక్కలు ములిగే వరకు నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో మనం తరిగి పెట్టుకున్నటువంటి వంకాయలంతా వేసేసి బాగా ఉడకనివ్వండి. వంకాయలు తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈ కూర గోదావరి జిల్లా వాళ్ళు పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా వండుతూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. ఈ ముక్కలు ఉడికేలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్లు పోసేసి ఒక బౌల్లో నానబెట్టుకోండి. చింతపండు అంతా కూడా నానాక పీచులు లేకుండా బాగా గుజ్జులాగా తీసేసి పిసికేసి పక్కన పెట్టుకోండి చింతపండు రసాన్ని. వంకాయ ముక్కలంతా కూడా మెత్తగా ఉడకంగానే ఈ గుజ్జు, చింతపండు గుజ్జు అంతా కూడా అందులో వేసేసి బాగా కలిపేయండి. ఆ గుజ్జు ముక్కలకి పట్టి బాగా ఉడికితే కూర టేస్ట్ ఉంటుంది. ఆ ముక్కలంతా కూడా ఒక 5 నిమిషాలు ఉడకంగానే వడపోసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, కాస్త అల్లం ముక్క వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్, ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేయండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసి ఒక స్పూను ఆవాలు వేసి ఆవాలంతా చిటపట్లాడంగానే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు పోపు వేసేసేయండి. ఈ పోపు అంతా వేగంగానే తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఆ పోపులో బాగా కలిపేసేయండి. ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా కట్ చేసేసి అందులో వేసేసి మెత్తగా మగ్గనివ్వండి 5 నిమిషాల పాటు. ఈ కూరకి వేయించినటువంటి గుమ్మడి వడియాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవాళ నేను వేయలేదు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా రుచి వస్తుంది ఈ కూర. తర్వాత 1 కప్పు ఉడికించినటువంటి ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ ముక్కలు ఉడికించినవి, అవి కూడా చిక్కుడుకాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసేసి మెత్తగా 5 నిమిషాలు మగ్గనివ్వండి ఆ ముక్కలన్నిటిని కూడా. తర్వాత వార్చి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసేయండి. బాగా కలిపేసేసేయండి. అసలు ఈ కూర అయితే 2 చపాతీ తినేవాళ్ళు 4-5 తింటారు ఈ కూరతోటి. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ముక్కలంతా కూడా కలిపేసేసి బాగా మొత్తం రుచికి తగ్గ సాల్టు, అలాగే చిటికెడు పసుపు వేసేసి కాస్త కొత్తిమీర కూడా బాగా వేయండి. కొత్తిమీర ఫ్లేవర్తో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మొత్తం కలిపేసేసి మూత పెట్టేసేసి బాగా కలిసేటట్టుగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కూర అంతా కూడా కలిపెడుతూ ఉండండి. ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కూర. రుచి కూడా అంతే, చాలా చాలా బాగుంటుంది. ఈ కూర అంతా కూడా బాగా కలిపేసేసి మొత్తం కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గోదావరి స్పెషల్ వంకాయ ముద్ద కూర రెడీ. కూర తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు. ఇలాంటి మంచి మంచి రెసిపీలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.